8th class 6th chapter square roots and cube roots exercise 6.1 second question. Which of the following numbers are perfect squares? కింద ఇచ్చిన నెంబర్స్ ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నారు. చూద్దాం. ఫస్ట్ వన్ 121. 121 ఇది స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదో తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవచ్చు. 121కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ 121 అనేది ఏదైనా ప్రైమ్ నెంబర్తో క్యాన్సిల్ అవ్వాలి. 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 2తో ఇది క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే మనకి లాస్ట్లో యూనిట్ ప్లేస్లో 1 ఉంది. 1 అనేది ఆడ్ నెంబర్, సో 2తో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ అవుతుందా? 3 4 12, 1 మిగులుతుంది, సో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 5తో క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే 5తో క్యాన్సిల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో 5 అయినా ఉండాలి, 0 అయినా ఉండాలి. సో ఇక్కడ లేదు కాబట్టి 5తో కూడా క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 7 తర్వాత ఏంటి ప్రైమ్ నెంబరు 11 ప్రైమ్ నెంబర్ కదా, సో 11 1 11. ఇక్కడ 12 ఉంది కదా, 11 1 11 అంటే ఇంకా 1 మిగులుతుంది. ఆ 1 ఈ 1 11 అవుతుంది. 11 1 11 మళ్ళీ. సో నెక్స్ట్ 11 అనేది ప్రైమ్ నెంబర్. 11 ఇంటూ 11 1 11. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ఇంటూ 11. 1 రాయకున్నా అవసరం లేదు. 11 ఇంటూ 11. ఇక్కడ 2 నంబర్స్ సేమ్ వచ్చి వాటి ప్రోడక్ట్ 121 అవుతుంది. సో 2 నంబర్స్ సేమ్ వచ్చి అందులో ఒక నంబర్ అనేది ఈ 121కి స్క్వేర్ రూట్ అవుతుంది. 121 ఈజ్ ఈక్వల్స్ టు ఒక నంబర్ స్క్వేర్ రూట్ అవుతే ఇంకో నంబర్ ఉంటుంది 11. సో ఇది రెండు సేమ్ నంబర్స్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 136కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? 136 అనేది లాస్ట్లో 6 ఉంది కదా, ఈవెన్ నెంబర్, సో 2 అనే ప్రైమ్ నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది. 2 6 12, 1 ఉంటుంది, 1 6 16, 2 8 16. నెక్స్ట్ మళ్ళీ ఈవెన్ నెంబర్ ఉంది కదా యూనిట్ ప్లేస్లో, మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 3 6, 2 4 8. ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉంది, సో మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 1 2, రిమైనింగ్ 1 14, 2 7 14. నెక్స్ట్ మళ్ళీ 17 వచ్చింది. 17 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే 17 1 17 అంతే. ఓకే, ఈ 1 రాయకున్నా అవసరం లేదు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 136 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ని 2s ఉన్నాయి? 3. 2 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 17. ఇక్కడ సేమ్ నంబర్స్ ప్రోడక్ట్ 2 ఇంటూ 2, ఇది ఒక పేర్. ఈ పేర్లో సేమ్ నెంబర్స్ లేవు కదా, సో ఇదేమవుతుంది? 136 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వన్ 256. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 256 లాస్ట్లో 6 ఉంది, సో 2తో అవుతుంది. 2 1 2, 2 2 4, రిమైనింగ్ 1 ఉంటుంది. 16, 2 8 16, మళ్ళీ 2తో. 2 6 12, 2 4 8, మళ్ళీ 2తో పోతుంది. 2 3 6, 2 2 4, మళ్ళీ 2లో పోతుంది. 2 1 2, 1 ఉంటుంది, 12 అవుతుంది. 2 6 12, 16 కదా, మళ్ళీ 2లో. 2 8 16, 8 కదా, మళ్ళీ 2లో. 2 4 8, 4, 2 2 4. నెక్స్ట్ 2 1 2. ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 2s. 2 ఇంటూ 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 2. 8 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 2 నెంబర్స్ సేమ్ నెంబర్స్ని పేరుగా చేస్తే ఏమవుతుంది? 2 2 2 2, 4 2s అవుతాయి. ఈ రెండు 2లలో ఒక 2 అనేది 256కి స్క్వేర్ రూట్ అవుతుంది. సేమ్ ఇందులో కూడా అలాగే, ఇందులో కూడా ఒక 2 స్క్వేర్ రూట్ అయినప్పుడు రిమైనింగ్ ఇంకొక 2 ఉంటుంది. ఇందులో కూడా ఇంకొక 2, ఇందులో కూడా ఒక 2 స్క్వేర్ రూట్ అవుతే ఇంకొకటి మిగులుతుంది.
అలా మనకి 8 2s అంటే 4 2s రాసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. Square root of 256. సో సేమ్ నంబర్స్ వచ్చాయి కదా అన్ని పేర్స్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 256 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇలా కూడా చెప్పొచ్చు మనం. ఈ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, ఈ రూట్ అనేది ఇక్కడ వెళ్తే స్క్వేర్ అవుతుంది. అప్పుడు 256 ఈజ్ ఈక్వల్స్ టు 16 స్క్వేర్. 16 ఇంటూ 16 256 అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 321. 321ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఏమవుతుంది 3 టేబుల్లో చూద్దాం. 3 1s are 3. ఇక్కడ 3 1s are 3 రిమైనింగ్ ఏం లేదు. ఇక్కడ 2 నంబర్స్ తీసుకుంటున్నాం. 3 7s are 21. ఇక్కడ రిమైనింగ్ ఏం లేదు. ఇక్కడ 2 నంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి మిడిల్లో 0 వస్తుంది. 3 7s are 21. 107 అనేది ప్రైమ్ నెంబర్. సో దాని టేబుల్లో అదే వస్తుంది, ఇంకే టేబుల్లో రాదు. 107 1s are 107. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 321 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 107 అనమాట. ఇక్కడ 2 నంబర్స్ సేమ్ రాలేవు కదా, సో ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 321 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 600కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. లాస్ట్లో 0 ఉంది కదా, సో 2తో వస్తుంది. 2 3s are 6 0 0. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 1s are 2 రిమైనింగ్ 1 10 అవుతుంది. 2 5s are 10 0. మళ్ళీ 2 4s are 2 7s are 14 రిమైనింగ్ 1 1 0 10 అవుతుంది. 2 5s are 10. లాస్ట్లో 5 ఉంది కదా, 5తో చూద్దాం. 5 1s are 5 రిమైనింగ్ 2 25. 5 5s are 25 15. 5 3s are 15. నెక్స్ట్ 3 1s are 3. స్క్వేర్ ఆఫ్ 600 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ని 2s 3 2s 2 5s 1 3. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3. ఇక్కడ పేర్గా సేమ్ నంబర్స్ ఎన్ని పేర్స్ వచ్చాయో చూద్దాం. 2 ఇంటూ 2 ఇది ఒక పేరు సేమ్ నంబర్స్. 5 ఇంటూ 5 ఇది ఒక పేరు, కానీ మిగిలింది 2 3 ఇవి రాలేదు కదా, సో ఇదేమవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. 600 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఎందుకంటే సేమ్ నంబర్స్ పేరుగా రాలేవు అన్నీ. ఓకే.